ప్రభుత్వం హయాంలో సరే 73% జరిగింది అన్నటువంటిది, అంటే నిర్మాణాలు జరిగాయి అన్నది వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా సాంకేతిక పరంగా చూసినప్పుడు 50% అయితే తగ్గలేదు. మిగతా సంబంధించినటువంటి అంశాలన్నీ వాళ్ళు జోడించి చెప్తున్నారు. కాదని అనడానికి లేదు కూడా. సరే, అప్పట్లో ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు. మన యొక్క విభజన చట్ట ప్రకారము కేంద్రము 100% నిధులతో దాన్ని పూర్తి చేయాల. అట్లాంటిది నోడల్ ఏజెన్సీగా మాకు అప్పగించండి, రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణాలు చేపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని టెండర్లు నిర్వహించి సరే నిర్మాణ పనులు మొదలు పెట్టారు, చేశారు కొంత. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే పునరావాస ప్యాకేజీ ఏదైతే ఉందో అది ముందు కంప్లీట్ చెయ్యాలి మామూలుగా అయితే. ఎందుకంటే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరుగుతుంది. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రాజెక్టు ఆలస్యం కాదు. ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిగినప్పుడు నీరు నిల్వ ఉన్నప్పుడు బ్యాక్ వాటర్ వస్తుంది. దానివలన పునరావాస ప్యాకేజీ చాలా వీలైన త్వరగా అమలు చేయాలి. అది చేయకపోవడం వల్ల ఈలోగా సుప్రీంకోర్టు నుంచి ఒక జడ్జిమెంట్ రావడము, దాని యొక్క కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. సో దానికి నిధులు ఇవ్వాలి అంటే సరే కేంద్రము కొంతవరకు నిధులు ఇచ్చుకుంటా వచ్చినా కూడా అప్పట్లో ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ఏటీఎం లాగా ఈ నిధులను, అంటే పోలవరానికి ఇచ్చిన నిధులను ఏటీఎం లాగా ఇతర వాటికి వాడుకుంటున్నారు. అంటే దాన్ని మిస్యూజ్ చేశారు అనలేదు ఆయన, ఏటీఎం లాగా ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు అని చెప్పాడు. సో ఆ కారణంగా ఏమైపోయింది, కేంద్రం దాన్ని ఆ నిధులు మీరు లెక్క చెప్పండి, మేము పంపిన నిధులు దేనికి ఖర్చు పెట్టారు, ఆ ఎన్ఓసీలు కావాలి ఇస్తాము ఇదిగో పంపండి అంటే వీళ్ళు సరిగా సమాధానం చెప్పకపోవడము, ఈలోగా పొత్తు బెడిసి కొట్టడము, అనేక కారణాల వల్ల ఏమైపోయిందంటే వాళ్ళు నిధులు తగినంత విధంగా ఇవ్వలేదు. కేంద్రం కాపర్ డ్యామ్ కట్టారు, డయాఫ్రామ్ వాళ్ళు. అయితే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కాంట్రాక్టర్లు లాబీ చేసుకున్నారో ఏమో కానీ మళ్ళీ మేము రివర్స్ టెండర్ పిలుస్తాము, దానివల్ల సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, అవంతా ఎక్సెస్ టెండర్లు వేసుకున్నారు అని చెప్పి రివర్స్ టెండర్ లేకంటూ కొంతకాలము, కరోనా రావటం కొంతకాలము, మొత్తం మీద డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినిపోయింది. సరే ఓవర్ ఫ్లో వచ్చింది అనేటువంటి వాదన. ఇప్పుడు సాంకేతిక పరంగా ఇంజనీర్లను గోదావరి ఓవర్ ఫ్లో వస్తుందా రాదా అని ఆ మాత్రం అంచనా వేయలేరా? దాని యొక్క జల ప్రవాహము లెక్క కడుతుంటారు కదా, 10 సంవత్సరాలకు ఒకసారి చాలా క్లియర్ గా లెక్క కడుతూ ఉంటాడు సాంకేతిక పరంగా. అలాంటి పరిస్థితుల్లో ఏమైపోతుంది, ఓవర్ ఫ్లో వచ్చింది అంటారు. ఓవర్ ఫ్లో వచ్చింది అక్కడ, అంటే ఆ డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ కాకముందే రావటం వలన, అలాగే కాపర్ డ్యామ్ కూడా కంప్లీట్ కాకముందే రావటం వలన అవి దెబ్బతిన్నాయి అన్నది వాదన. సరే ఏం వాదనలు ఎలా ఉన్నా కూడా ఇవాళ దాన్ని పునరుద్ధరించాలి అంటే తిరిగి నిర్మాణం పాతది వదిలేసి కొత్తగా తిరిగి డయాఫ్రామ్ వాల్ కట్టాలన్నా, కాపర్ డ్యాము సీపేజ్ ఉంది దాన్ని ఏ విధంగా పూర్తి చేయగలుగుతాము, ఈ రెండు కూడా మన ఇంజనీర్లు తేల్చలేకపోయారని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏం చెప్తున్నది, అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెప్తున్నది, మేము ఇతర దేశాల నుంచి సాంకేతికపరమైన నిపుణులను తీసుకొచ్చి పరిశీలన చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటాము. అయితే నిధులు భారీగా ఖర్చు అవుతాయి, 38% వరకు పెరిగిపోయాయి. అంటే 50,000 కోట్లు దాటిపోయి ఇంకా అది 80 కోట్ల వరకు వెళ్ళిపోతుందేమో అనేటువంటిది ఇవాళ చర్చ నడుస్తుంది. ఎందుకంటే పూర్తిగా నిపుణులు వచ్చి దాన్ని తేల్చిన తర్వాత ఉన్న వాటిని రిపేర్ చేయొచ్చా, లేకపోతే వాటిని తొలగించేసి, లేకపోతే వాటి పక్కన ఇంకా కొత్తగా మళ్ళీ డయాఫ్రామ్ వాల్ కట్టడమా, కాపర్ డ్యామ్ సంబంధించిన అంశాన్ని ఇవన్నీ తేల్చి చెప్పినప్పుడు కాస్ట్ అయితే పెరిగిపోతాయి. అంతగా వాళ్ళు చెప్పినంత పెరగకపోయినా
మొత్తం మీద అయితే పెరుగుతుంది. ఎవరు భరించాలి? కేంద్రమే భరించాలి కదా. ప్యాకేజీ పెరిగిపోయింది ఆల్రెడీ, దాన్ని ఎవరు భరించాలి? కేంద్రమే భరించాలి. అయితే ఇక్కడ రాజకీయ పరంగా నేను మాట్లాడదలుచుకుంటే ఏం చెప్పాలి అంటే, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అటు పక్కన పెడతారు. రాజకీయ పరంగా మాట్లాడినప్పుడు ప్రాజెక్టు నిర్మాణము పూర్తి చేసే విషయంలో కాస్ట్ ఎంత పెరిగినా, పొరపాట్లు ఏం జరిగినా బాధ్యత బీజేపీదే, నాటు తెలుగుదేశం, నాటు వైఎస్ఆర్సీపీ. తప్పులు జరిగి ఉండొచ్చు, వాళ్ళు చేసింది వీళ్ళు చేసి, కానీ బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నారు? అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ప్రధాన పాత్ర ఎవరిది? బీజేపీ. సో రాష్ట్రంలో బీజేపీ యొక్క ప్రభావం పెరగాలన్నా ఇవాళ, ఎందుకంటే ప్రధానంగా పోలవరము, రాజధాని, ఈ రెండు అంశాలే జనములకు వెళ్ళిపోయి ఈ రెండింటి విషయంలోనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరిగి ఇవాళ ఓట్ల శాతం పెంచుకొని ఎన్డీఏ అధికారంలోకి రాగింది. ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఉందనుకోండి అందులో, మూడోది అది దాని ప్రభావం తక్కువైనా కూడా ఈ రెండింటి ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెండింటి అంశాలలో ఎవరిది బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం అండి. కేంద్రంలో ఉన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏలో ఉంటే బీజేపీ. ఇప్పుడు బీజేపీ కూడా రాష్ట్రంలో పార్టీ పెంచుకోవాలని అనుకున్నప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా తెలుగుదేశం కంటే ముందు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని, జరిగిన తప్పులు నువ్వు తప్ప నా తప్ప, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే అవి కూలిపోయాయి, లేకపోతే సీపేజ్ వచ్చింది తర్వాత అని వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు? లేదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల క్రితం ఆ విధంగా డ్యామేజ్ అయిపోయాయని వాళ్ళు చెప్తున్నారు. సరే, మొత్తం మీద ప్రాజెక్టు నిర్మాణ పనులు 5 సంవత్సరాలుగా సరే కొన్ని గేట్లు పెట్టారు, 4,500 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నది ఓకే, కొంతవరకు జరిగింది. ఎంత పర్సెంటేజ్ అనేది 4%, 5% అని కాకపోయినా పని అయితే జరిగింది. జరిగినప్పుడు ఇప్పుడు మనం ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా అన్ని ముగ్గురు పార్టీల వాళ్ళు ఆలోచించాల్సి ఏంటంటే, ఒకరి మీద ఒక విమర్శలు అవసరం లేదు, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎంత త్వరగా పూర్తి చేస్తే బాగుంటుంది. జనం మెచ్చుకోవాలి కదా మిమ్మల్ని. అలాగే అధికార పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా జరిగిన తప్పులు లెక్క పెట్టకుండా జరగబోయేది కంప్లీట్ కావడానికి ఇంకా సలహాలు, సూచనలు ఇచ్చి ముందుకెళ్తే బాగుంటుంది. జయకర్ బాబు గారు, ఏంటి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పగబట్టి